హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మా తమ్ముడు చిన్నోడితో ఎక్కడికి వెళ్తున్నామంటే మా చిన్నోని కోసం జీప్ కొనడానికి. ఆ విషయం మా చిన్నోనికి తెలియదు, ఎక్కడికో తీసుకెళ్తున్నానని చాలా ఎక్సైట్ అయ్యాడు. అక్కడికి వెళ్ళాక చూడాలి. చూడండి ఇక్కడ షాప్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, బైక్స్ అన్ని ఉన్నాయి, కార్స్ దగ్గర నుంచి. మీరు కూడా చూసేయండి. పెద్ద అదే 12 years వరకు వస్తుందంట. ఇక్కడ మా చిన్నోని కూర్చోబెట్టి ట్రయల్స్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. జీప్స్ దగ్గర నుంచి కార్స్ ఇంకా బైక్స్ కూడా అన్ని బ్యాటరీతోనే నడుస్తాయి. మనం ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవాలి. చూడండి పిల్లలకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ జీప్స్, కార్స్ ఇంకా బైక్స్ ఉన్నాయి. బుల్లెట్ బైక్ కూడా ఉంది చూడండి పైన. ఇప్పుడు మా చిన్నోడు కూర్చున్న కారు చాలా చిన్నగా అయిపోయింది అనిపించింది మా వాడికి, అందుకే వేరే చూస్తున్నాం. ఫైనల్ గా ఒక కొత్త మోడల్ వచ్చిందని చెప్పి చూపించారు, సో అదే ఫైనల్ చేసేసాం. రెడ్ బ్లూ అందరు కొంటారు, ఇంకా కొంచెం క్లాస్ గా ఉండాలని చెప్పి మేము ఈ కలర్ లో తీసుకున్నాం అనమాట. మా చిన్నోడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. అక్కడ ఫిట్టింగ్ చేస్తుంటే వీడు మాత్రం వాడి సంతోషం ఆపుకోలేకపోతున్నాడు. వాడి కోసం జీప్ కొంటున్నాం అని చెప్పి. చూడండి ఇంకా మేము కొన్న జీప్ ని తీసుకొని ఇంటికి వచ్చేసాం. వస్తూ వస్తూ మా చిన్నోనికి ట్రైన్ అంటే ఇష్టం అనమాట, సో ట్రైన్ కూడా తీసుకొచ్చాం. చూడండి ట్రైన్ ట్రైన్ చిన్ని ట్రైన్. మా షీరోగాడు ఎప్పుడు వాడికైనా కొనిచ్చేది నాకేం కొనియారు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వరా కొనిస్తా అంటే. చూడండి షేక్ హ్యాండ్ ఎలా ఇస్తున్నాడు, షేక్ హ్యాండ్ హైఫై ఇస్తాడు అనమాట. కొంచెం కింది కంటే పెట్టమ్మా చెయ్యి ఇచ్చినాడు. హైఫై చీరో ఇచ్చినాడు. ఫైనల్ గా మా షీరోగాడు కూడా మా చిన్నోని కోసం జీప్ కొన్నామని చెప్పి హ్యాపీగా స్వీట్ తినేసాడు. ఇంటికి తీసుకొచ్చాక ఒకసారి ట్రయల్స్ చేసి చూస్తున్నాము ఎట్లా వాడాలి, ఎలా పనిచేస్తుందని చెప్పి. ఇక్కడ మా చిన్నోడు ఏం చేస్తున్నాడో మీరే చూడండి. వాడి హ్యాపీనెస్కి అయితే ఇంకా అంతు లేదనమాట. ఫస్ట్ మనం పిల్లలకి ఏదైనా కొనాలనుకుంటే వాటి గురించి ఎంక్వైరీ చేయాలన్నమాట. సో నేను మా చిన్నోని కోసం జీప్ కొందాం అనుకున్నప్పుడు వాటి గురించి ఎంక్వైరీ చేశాను, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, వాటి రివ్యూస్ ఏ కాస్ట్ లో వస్తుందని చెప్పి. సో మీరు ఎవరైనా ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఫోటో ఉంటే ఇలా ఫోటో గూగుల్లో అప్లోడ్ చేయండి, మీకు వాటి గురించి డీటెయిల్స్ క్లియర్ గా చూపించేస్తుంది గూగుల్లో. చూడండి ఇక్కడ మా జీప్ చూపిస్తుంది చూడండి. మేము కొన్న జీప్ 9,989, మాకు 10,000కి పడింది అనమాట. సో చూడండి అదనమాట. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చెప్పాను కదా, కానీ నాకు మాత్రం బ్లాక్ ఇవన్నీ నచ్చలేదు. ఇది క్లాస్గా అనిపించి తీసుకున్నాను. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. మేము తీసుకుంది అయితే ఈ కలర్ జీప్ అనమాట మా చిన్నోని కోసం. ఒక్కొక్క షాపింగ్ వెబ్సైట్ లో ఒక్కొక్క లాగా చూపిస్తారు, ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ చెప్తారు, మనం కనుక్కొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ 11,000 చెప్తుంది. యాక్చువల్గా ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పెట్టిందో కనుక్కొని మనం తీసుకుంటే బెటర్ అనమాట. సో మాకైతే ఈ జీప్ 10,000కి వచ్చింది. ఇప్పుడు ఈ కార్ ఫీచర్స్ చూద్దాం మనం. ఈ కార్ని ఎలా ఆన్ చేయాలంటే ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి. చూడండి అట్లా ఆన్ అవుతుంది అనమాట. ఆ చిన్నోడు కాబట్టి ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది కదా, ఇది ఆన్ చేసి మేము రిమోట్తో నడిపిస్తాము. వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ పెడల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి నడిపించచ్చు. ఇది ఎలా వాడతారో కూడా నేను ముందు చెప్తాను. ప్రస్తుతానికైతే మేము రిమోట్తో నడిపిస్తున్నాం మా చిన్నోడిని. అండ్ ఇది వచ్చేసి కార్ రిమోట్ చూడండి. ఇది ముందుకు వెళ్ళాలంటే ఇది ప్రెస్ చేయాలి, వెనకకి వెళ్ళాలంటే ఇది ప్రెస్ చేయాలి. స్పీడ్ అనమాట. ఇక్కడ 1 2 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, స్పీడ్ అనమాట. 1 అంటే కొంచెం చిన్నగా వెళ్తుంది, 2 అంటే కొంచెం ఎక్కువ, 3 అంటే ఫుల్ స్పీడ్ అనమాట. ఈ 2 బటన్స్ చూస్తున్నారు కదా, ఇది లెఫ్ట్ ఇది రైట్ అనమాట.
పి అంటే పాజ్, ఇంకా కార్ ఎక్కడ కదలదు. ఇది ప్రెస్ చేసామంటే కార్ అక్కడ అయిపోతుంది. కార్ ఆపాలనుకుంటే పాజ్ కొట్టవచ్చు. ఇంకా మన పిల్లలు ఏమొత్తినా కూడా కార్ మాత్రం అస్సలు కదలదు. మనం మళ్ళీ ఇది ప్రెస్ చేసేంత వరకు కార్ కదలదు అనమాట. ఇది పాజ్, అదనమాట రిమోట్. బాక్స్ మీద మనకి స్కానర్ కనిపిస్తుంది కదా, ఈ స్కానర్ మనం ఫోన్లో లాగిన్ అవ్వచ్చు. ఫోన్తో కూడా ఆపరేట్ చేయొచ్చు మనం కార్ని, అలా అనమాట. వచ్చేసి కార్ ఛార్జర్ చూడండి, బేబీ కంపెనీది. ఈ ఛార్జర్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి, ఎందుకంటే ఇది పోయిందంటే మనకి కష్టం దొరకదు. కంపెనీది అయితే అస్సలు దొరకదు, వేరేది కొనాల్సి వస్తుంది. సో ఛార్జింగ్ అయిపోయినప్పుడు పెట్టుకొని మనం వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, స్వింగ్ అనమాట. ఇది ఆన్ చేసామనుకోండి స్వింగ్ అవుతుంది. చూడండి, ఇట్లా స్వింగ్ అవుతుంది అనమాట. స్వింగ్ ఆప్షన్ నొక్కితే ఎక్కడికి తీసుకెళ్ళకుండా జస్ట్ ఇందులో కూర్చోబెట్టవచ్చు, ఆడుకుంటాడు. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, అదనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి చూడండి బ్లూటూత్ కనెక్షన్ ఉంది. మనం పెన్ డ్రైవ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లూటూత్ అనమాట. ఈ బటన్ ఆన్ చేసామనుకోండి, ఇది గట్టిగా ప్రెస్ చేసి మన ఫోన్లో కనెక్ట్ చేసుకుంటే బేబీకి ఇష్టమైన పాటలు మనం పెట్టవచ్చు ఇందులో నుంచి. ఫోన్లో బ్లూటూత్ ఆప్షన్ నుండి జీప్కి కనెక్ట్ చేశాను చూడండి. మా చిన్నోనికి నచ్చిన పాటలు పెట్టవచ్చు ఇట్లా. చిల్ అండ్ ఇది వాల్యూమ్ బటన్ అనమాట. ఈ రెండు తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు అలా. అండ్ ఇక్కడ ఉందా ఈ స్టీరింగ్కి, ఇది వచ్చేసి సాంగ్స్ అనమాట, మార్చుకోవచ్చు. పాటది కదా. ఇటు సైడ్ వచ్చేసి ఆరన్ అనమాట. చూడండి, పిల్లల ఎవరైనా ముందు వస్తే ఆరన్ కొట్టచ్చు. ఇది ఆరన్ది, ఇది పాటలది, అలా అనమాట. ఇది వచ్చేసి కార్ ఫీచర్స్. ఈ కార్కి మనం ఒక 2 hours ఛార్జింగ్ పెట్టామనుకోండి, ఒక 1.5 hour అలా వస్తుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ జీప్ కాబట్టి ఎవ్రీ 1 yearకి మనం బ్యాటరీ చేంజ్ చేయించుకోవాలి. బ్యాటరీకి మనకి 600 పడుతుంది చేంజ్ చేయించుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన కారుకు ఉన్నట్టు కింద పెడల్ దగ్గర ఇది ప్రెస్ చేస్తే ముందరికి వెళ్తుంది అనమాట. కాకపోతే ఇది పనిచేయదు ఇప్పుడు, ఎందుకంటే దీనికి కనెక్షన్ ఉంది కింద. ఆ వైర్ మేము తీసేసాం, ఎందుకంటే మా చిన్నోడు కదా, ఇంకా తెలియకుండా ప్రెస్ చేస్తే కార్ ముందరికి వెళ్ళిపోతుంది. అందుకని కనెక్షన్ తీసేసాం. వాడు కొంచెం పెద్దగా అయిన తర్వాత కనెక్షన్ పెడతాం, వాడు సొంతంగా నడపచ్చు. అప్పుడు ఇంకా మనం రిమోట్తోని నడపాల్సిన అవసరం లేదనమాట. అట్లా వాడు సొంతంగా నడుపుకోవచ్చు. రిమోట్తో ఆపరేట్ చేసేదే కాబట్టి ఈజీ అనుకోవచ్చు, అలా ఏమి ఉండదు. కాన్సన్ట్రేషన్ మొత్తం మనం జీప్ మీదనే పెట్టాల్సి వస్తుంది. మొత్తానికి మా చిన్నోరు కారు ఇక్కడ సెట్ చేస్తాం. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మన కార్ ఛార్జింగ్ అయిపోయిందని ఎట్లా తెలుస్తుందంటే, మనం ఒక 1 hour అట్లా నడిపిన తర్వాత కార్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడున్న స్పీడ్ ఉండదు, ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ వాడుకోవచ్చు, అట్లా అనమాట. దీంట్లో ఛార్జింగ్ అయిపోయిందంటే మాత్రం కార్ చాలా స్లో అయిపోతుంది. అదనమాట విషయం. ఇంటికి జీప్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు దసరా. ఆ రోజు మా చిన్నోడు జీప్ కి పూజ చేసి ఇంకా దిష్టి తీసేశారు. మా చిన్నోడు పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ లో స్ట్రోలర్ తీసుకున్నాము, సెకండ్ ఇయర్ దసరాకి సైకిల్ తీసుకున్నాము, థర్డ్ ఇయర్ దసరాకి జీప్ తీసుకున్నాము. మా చిన్నోడు ఇలాగే హ్యాపీగా ఉండాలి లైఫ్ లో, అచీవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మా శిరోగాడైతే ఇంకా జీప్ వచ్చింది కదా అని చెప్పి ట్రయల్స్ వేస్తున్నాడు ఇంట్లో. చిన్నాడు షీరో బాబా చూడు, షీరో ఏం భయపడకుండా ఎంత బాగా వచ్చినట్టు షీరో గారు. షీరో అదిగో షీరో, అయ్యయ్యో
లేదు శిరో శిరో సిట్ చిట్టి శిరోనలే ఈయన చూడు పెద్ద మంచి మన ఎత్తుకోమ్మా. ఇంకా మా ఇంట్లో ఇది జరిగే అలర్ అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో ఎవరైనా పిల్లలకి కొత్తగా జీప్ కొనాలనుకుంటే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఫైనల్ గా చెప్పేది ఒకటే అబ్బా, మనకున్న దాంట్లో మన పిల్లల్ని హ్యాపీగా చూసుకోవాలి. మనకు అప్పట్లో ఏమీ దొరకలేదని చెప్పి ఇప్పుడు కూడా మన పిల్లల్ని కష్టపడాలి, కష్టపడితేనే సాధించాలని చెప్పే కాన్సెప్ట్ లేకుండా ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాలి, కొన్ని ఇవ్వకూడదు. మన పిల్లల్ని లిమిట్ లో ఎలా పెట్టాలో మనం చూసుకోవాలి. అతిగా భయం పెట్టినా, అతిగా స్వేచ్ఛ ఇచ్చినా కూడా పిల్లలకి సెట్ కాదు. అంటే ఇది జస్ట్ మనం ఫాలో అయ్యామనుకోండి, పీస్ఫుల్ పేరెంటింగ్ అవుతుంది. మన పిల్లలు కూడా మనతో హ్యాపీగా ఉంటారు, లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. ఓకేనండి, బాయ్. మీట్ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.